గత వైసీపీ ప్రభుత్వంలో 75 కిలోల ధాన్యం బస్తాకు 2,200 రూపాయలు చెల్లిస్తే ఈ ప్రభుత్వం కేవలం 1,300 రూపాయలు మాత్రమే చెల్లిస్తుందన్నారు వైసీపీ మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు. 13-18 రకం ధాన్యాన్ని ప్రభుత్వం రైతుల దగ్గర నుండి కొనటం లేదని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో విద్యాశాఖ మరోసారి చరిత్ర సృష్టించబోతోంది. డిసెంబర్ 5న మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ 3.0 జరగనుంది. ఉదయం 9 గంటల నుంచే అన్ని ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలు మరియు కళాశాలలు సమావేశాలు ప్రారంభం అవుతాయని, ప్రతి విద్యార్థి భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు తప్పనిసరిగా హాజరు కావాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఉన్కర్ విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల్లో భయాన్ని పోగొట్టేందుకే జేఈఈ మెయిన్స్, ఎంసెట్ లాంటి ఇతర మాదిరి పరీక్షలను పీవీజీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విశాఖలో జనవరి నుండి జూన్ వరకు నిర్వహించేందుకు బృహత్తరమైన కార్యక్రమం ఏర్పాటు చేయనుందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ తెలిపారు. విశాఖలోని పార్టీ కార్యాలయంలో మాక్ టెస్ట్కు సంబంధించిన పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. ఎన్టీఆర్ కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన నేచురల్ ఫార్మింగ్ స్టాల్స్ కు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. సహజ వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించే ఉద్దేశంతో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ స్టాల్స్ లో రైతులు స్వయంగా తమ పొలాల్లో పండించిన ఆర్గానిక్ కూరగాయలను నేరుగా ప్రజలకు విక్రయిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం పెంకిళ్లపాడు టిట్కో ఇళ్ల సముదాయంలో సి బ్లాక్ 65వ నెంబర్ గల ఫ్లాట్ 4వ అంతస్తుపై నుంచి ఒక మహిళని కిందకు నెట్టివేయడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. తాడి రాధ తన భర్త నుండి విడిపోయి సుమారు 10 సంవత్సరాలు అవుతోందని, తాడి సుధాకర్ అనే వ్యక్తితో 7 సంవత్సరాలుగా సహజీవనం చేస్తోందని పోలీసులు తెలిపారు.